అదిగో వాళ్ళే వచ్చేస్తున్నారు. రండి రండి, వాళ్ళే అడుగు. ఏంటి నాన్న పొద్దు పొద్దున్నే ఏదో అడగమని అమ్మని రెచ్చగొడుతున్నావు? దేని గురించి ఏంటి? దేని గురించేనన్నా? మీ ఇద్దరికి జరగాల్సిన శుభకార్యం గురించి. ఏంటి ప్రియా, మీరేమైనా త్యాగమూర్తులు అనుకుంటున్నారా? ఇద్దరు పోటీలు పడి మరి త్యాగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మేమేం త్యాగం చేశాం అత్తయ్య? మీ పెళ్లి చేయడం కోసం ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించి నేను జైలుకెళ్లాను. అలాంటిది నిన్న రాత్రి చూశాను, మంచం మీదొకరు కిందొకరు పడుకునున్నారు. ఏంటి దాని అర్థం? అది రాణమ్మ, అలా అడుగు, అలా అడుగు. నేను జైల్లో ఉన్నప్పుడు నా గురించి ఆలోచించొద్దు, మీరిద్దరూ సంతోషంగా ఉండాలని చెప్పానా లేదా? చెప్పావు. కానీ అమ్మా అది అంటే మెలికలు తిరగడం కాదరా, అడిగిన దానికి సమాధానం చెప్పండి. అప్పుడు నాతో చెప్పారుగా, ఇప్పుడు రానమ్మతో చెప్పడానికి మెలికలు తిరుగుతావేంటి? నాన్న చెప్పు. అసలు ఏ ఉద్దేశంతో నా మాట కాదని శాంతి ముహూర్తాన్ని వాయిదా వేశారు? ఇదేనా మీరు నా మాటకిచ్చే విలువ? అయ్యో అత్తయ్య, మాదేమి త్యాగం కాదు. అలాగని నీ మాటంటే లెక్కలేక కాదమ్మా. మరింకేంటి? నువ్వక్కడ జైల్లో కష్టపడుతుంటే మేమిక్కడ ఎలా సుఖంగా ఉండగలమమ్మా? అది మా ఇద్దరి మనసులకి నచ్చలేదత్తయ్య. అవునత్తయ్య, మీ ఆశీర్వాదం లేకుండా మాకెంత మంచి శాంతి ముహూర్తమైనా మాకు దుర్ముహూర్తంతోనే సమానం. అందుకే అమ్మా మేమిద్దరం ఒకే రూంలో ఉంటున్నా మా ఇష్ట ప్రకారమే దూరం దూరంగా ఉంటున్నాం. చాలా సంతోషం. మీరు చేసిన త్యాగాలు ఇంక చాలు. నేను జైలుకు వెళ్లే ముందే చెప్పాను, నా గురించి పట్టించుకోవద్దు, నేను ఖచ్చితంగా బయటకొస్తానని. అయినా సరే మొండిగా ప్రవర్తించారు. ధర్మతేజ్ గారు, మనం వెంటనే పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. మంచి ముహూర్తం చూసి సత్యనారాయణ జరిపించి ఆ తర్వాత వీళ్ళిద్దరినీ శాంతి ముహూర్తంతో ఒకటి చేయాలి. అప్పటి వరకు నా మనసుకి ప్రశాంతత ఉండదు. త్వరగా బయలుదేరండి ధర్మతేజ్ గారు. ఇలాగే వచ్చేనా రాణమ్మ? 5 నిమిషాల్లో రెడీ వస్తాను. సత్యనారాయణ తర్వాత మీ ఇద్దరికి హనీమూన్ కూడా ప్లాన్ చేస్తాను. చూసావా, అమ్మే మనకి శాంతి ముహూర్తం పెట్టిస్తుంది. కళ్ళు జాగ్రత్త, మరీ ఎక్కువ కొట్టేసుకుంటే ముహూర్తం టైంకి కళ్ళు వాసిపోతాయి. ఈసారి 6 మూరలు కాదు, బుట్టడు మల్లెపూలతో వస్తాను. నలిపేస్తాను చూడు, నలిపేస్తాను. నీ మల్లెపూలే కదా, నలుపుకుంటావో విసురుకుంటావో నీ ఇష్టం. మల్లెపూలు నలుపుకుని విసురుకోవాలా? ఇదేంటి? ప్రియా, ఏంటి కార్తిక నువ్వు చేసిన పని? మనకి సంబంధం లేని విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు? ఎలాగో డాక్టర్ని తీసుకొచ్చారు, అతను చూసుకునేవాడు కదా. ఎందుకో విషయాన్ని తీసేసి ఆ బాబుని సేవ్ చేయాలనిపించింది, సేవ్ చేశాను. అవును తాప్సీ, సేవ్ చేశాను. ఓకే, డాక్టర్ చెప్పినట్టు ఆ విషయాన్ని బయట కూసేయకుండా అలాగే మింగేశానేంటి నేను? పాము విషయం ఎంత డేంజరో మనకి తెలుసు, ఇందాక కల్లారా చూసాం. అలాంటిది నేను ఆ విషయాన్ని తాగితే నాకేం కాలేదేంటి? ఇందాక డాక్టర్తో బాగున్నానని చెప్పాను, కానీ ఇప్పుడెందుకో నాకు భయంగా ఉంది తాప్సీ.
నాకేం కాదు కదా. నీకేమవుతుంది కార్తిక? ఏదన్నా అయితే నీ వల్ల వేరే వాళ్ళకు అవుతుంది కానీ ఏం మాట్లాడవేంటి నువ్వు? ఏం కాదులే. ఏదైనా అయ్యుంటే ఈ పాటికే అవ్వాలి కదా. నిజమే. కానీ విషం తాగిన నాకు ఏమీ అవ్వకపోవడం ఏంటి? ఎందుకని? అందరి బాడీలు ఒకేలా ఉండవు కార్తిక. చాలా రేర్గా కొందరి బాడీల్లో యాంటీబాడీస్ ఉంటాయి. అవి ఎంత డేంజరస్ పాయిజన్ అయినా వీక్గా మార్చేస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే జరిగినట్టుంది. దానికి విరుగుడుగా పనిచేసింది నీ బాడీ. నాకెందుకు టెన్షన్గా ఉంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా తాప్సీ? అవసరం లేదు కార్తిక. నీకేం కాలేదు కాదు. ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళావనుకో, లేనిపోని టెస్ట్లన్నీ చేసి నిన్ను ఒక వింత మనిషిలా చూస్తారు. పైగా నీ బాడీలో బ్లడ్ కంటే మన మాల్ ఎక్కువగా ఉందని తెలిసిపోతుంది. అవసరమా చెప్పు? ఒక ప్రాణం కాపాడానన్న తృప్తి నీ ఫేస్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ హ్యాపీనెస్ని ఈ చిన్న టెన్షన్తో పాడు చేసుకోకు. నీకేం కాదు, నేనున్నాను కదా. కరెక్టే తాప్సీ. ఆ బాబుని కాపాడినందుకు మనసంతా చాలా హ్యాపీగాను తృప్తిగా ఉంది. నువ్వు మామూలు దానివి కాదు కార్తిక. నీకు తెలియకుండానే పౌర్ణమి రోజు రాత్రి నీ కోరల విషయంతో ఒక ప్రాణం తీసావు. ఇప్పుడు అదే కోరలతో ఆ విషయాన్ని లాగి వాడిని కాపాడావు. వాడు చచ్చాడు, వీడు బ్రతికాడు అనేది కాదు మ్యాటర్. నీ బాడీ అంతా పూర్తిగా విషం అయిపోయింది. ఇక మీదట నీ వల్ల ఇంకెన్ని ప్రాణాలు పోతాయో ఏంటో. ఏంటి బ్రదర్, ప్రియకి నీకు మళ్ళీ పెళ్లి చేస్తారని అనుకుంటున్నావా ఏంటి? పూలదండలు తెచ్చుకుంటున్నావు? అలా ఏమీ చెయ్యరు. ఇవాళ ఓన్లీ సత్యనారాయణ వ్రతం మాత్రమే. శ్ష్. మెల్లగా మాట్లాడండి, అమ్మ నాన్న వింటారు. అబ్బో, మన అమ్మ నాన్నకి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సర్ప్రైజా? ఏంటి? పరిస్థితులు ఎలాంటివైనా అమ్మా నాన్నలు కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు సమస్యలన్నీ తీరి పరిస్థితులన్నీ చక్కబడి మనందరం చాలా సంతోషంగా ఉన్నాం. గతంలో వాళ్ళ పెళ్లి జరిపించాలనుకున్నా అది కుదరలేదు. అందుకే ఈ వ్రతం అయిపోగానే నాన్న చేతుల మీదుగా అమ్మ మెడలో ఈ తాళి కట్టించాలని ప్లాన్ చేశాను. అమ్మ మన ఇంటికి వచ్చినప్పటి నుంచి మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. ఈ సత్యనారాయణ వ్రతం సాక్షిగా అమ్మా నాన్నలు ఒక్కటవుతుంటే చూడటం మనందరికీ ఒక పండుగలా ఉంటుందని ఇలా ప్లాన్ చేశాను. వింటున్న నాకే ఇంత సర్ప్రైజింగ్ గా ఉందంటే ఇంకమ్మా నాన్నలు ఆ క్షణంలో ఎంత షాక్ అవుతారో, ఇంకెంత సంతోషపడతారో. సూపర్ ఐడియా అన్నయ్య. కేవలం సర్ప్రైజ్ మాత్రమే కాదు, వాళ్ళిద్దరూ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మన చేతుల మీదుగా ఈ వేడుక జరుగుతుందంటే వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందమే వేరు. నిజంగానే నీ ఐడియా సూపర్ అన్నయ్య.
అమ్మకి నాన్నకి వాళ్ళ లైఫ్లో గుర్తుండిపోయే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ అవుతుంది ఇది. సరే పద పద. నువ్వు వదిన ఆ వ్రతం ఏదో త్వరగా కంప్లీట్ చేస్తే ఎప్పుడెప్పుడు అమ్మా నాన్నల పెళ్లి చూడాలా అని ఆశగా ఉంది. మెల్లగా. ఈ విషయం మీ వదినకు కూడా తెలీదు. వ్రతం అయ్యే వరకు ఎవరూ నోరు జారకండే. పద. రా. సరే. అయ్యో, వ్రతం అయిపోగానే అత్తయ్యకి మావికి పెళ్లి చేస్తారా? ఇప్పుడెలా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గౌతమ్. అది నా పిఏ అంటే అలా ఉండాలి. చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చేసావే. మేడం, ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు? అవును, పిలవని ఒక పేరెంటానికి. పేరెంటవా? ఎవరింట్లో మేడం? ఆ రాణెమ్మ ఇంట్లో. పంతులు గారు, అన్నీ వచ్చేసినట్టే కదా? వ్రతంలో కూర్చోవలసిన నూతన వధూవరులు వస్తే సత్యనారాయణ వ్రతం మొదలు పెట్టేస్తానమ్మా. వాళ్ళు ఈపాటికే రెడీ అయి ఉంటారు. నేను వెళ్ళి చూసొస్తాను. నేను వెళ్ళొస్తాను, ఉండండి. ఆ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందంట. మనం వెళ్ళకపోతే ఎలా? మన మర్యాద తగ్గదా చెప్పు? ఒక మామూలు ఆటో డ్రైవర్ ధర్మతేజ ఇంటి ఇల్లాలుగా, ఆ పిల్లలకి తల్లిగా ఆ ఇంట్లో రాజ్యమేలుతుంది. తన గతాన్ని, తన ఆడుతున్న కపట నాటకాన్ని లోకానికి చాటి చెప్పే సమయం వచ్చింది. ఇప్పటికే మనకి తెలిసిన నిజాన్ని బయట పెట్టకుండా చాలా ఆలస్యం చేశాం. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఇన్ని రోజులు బయటకొచ్చి చెప్పకుండా ఇప్పుడే ఎందుకు చెప్తున్నాను అనే కదా? అవును మేడం. దేనికైనా సమయం, సందర్భం ఉంటుంది. దెబ్బ తగిలినప్పుడొచ్చే నొప్పి కంటే సంతోషంగా ఉన్నప్పుడు తగిలే దెబ్బిచ్చే నొప్పే ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. ఇప్పుడే కదా తను జైలు నుంచి విడుదలై కుటుంబంతో కలిసి సంతోషంగా వ్రతం చేసుకుంటుంది. తన సంతోషం ఆకాశమంత ఎత్తులో ఉన్నప్పుడే ఒక్కసారిగా నేలకేసి కొట్టాలి. అప్పుడే కదా మనం అనుకున్నట్టు ఆ రాణెమ్మ కళ్ళ వెంట రక్త కన్నీరొచ్చేది. కానీ మేడం, ఇప్పుడు నేరుగా మీరు వెళ్తే అక్కడ ప్రమాదమేమో. వెళ్తాను, ఇప్పుడే వెళ్తాను. వెళ్ళి ఆ రాణెమ్మ కట్టిన అబద్ధాల కోటని నిర్దాక్షిణ్యంగా కూల్చేసి ఆమె వేసుకున్న ఈ ముసుగుని అందరి ముందు చీల్చి పారేస్తాను. ఆ రాణెమ్మ వినాశనానికి సమయం ఆసన్నమైంది. పద, వెళ్దాం. సరే మేడం. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తస్థో సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది. దంపతులు ఇద్దరూ వచ్చి ఇలా పీటల మీద కూర్చుంటే వ్రతం మొదలు పెడతాను. అలాగే.
శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. రాణమ్మ గారు, ధర్మతేజ గారు, ఈ వ్రతానికి పెద్దలు తోడుండాలి. వీరు కూడా వచ్చి పీటల మీద కూర్చుంటే సంకల్పం చెప్పి వ్రతం మొదలు పెడతాను. అలాగే పంతులు గారు. రానమ్మా. ఆగండి ధర్మతేజ్ గారు. ఈ వ్రతం మనం కృష్ణ ప్రియుల కోసం చేయిస్తున్నాం. వాళ్ళిద్దరు మాత్రమే పీటల మీద కూర్చుని ఈ పూజని పూర్తి చేయనివ్వండి. అదేమిటమ్మా, ఇంటికి పెద్దలు మీరుండగా పిల్లలు మాత్రమే పూజలో కూర్చోవడం ఏమిటి? మీ దంపతుల ఆశీర్వాదం తోడుంటేనే కదా ఆ స్వామి కటాక్షం వాళ్ళకి లభించేది. పెద్దవాళ్లుగా మా ఆశీర్వాదం ఇవ్వడానికి జంటగా పీటల మీద కూర్చోవలసిన పని లేదు పంతులు గారు. మనసు నిండా దీవెనలుంటే చాలు. ఆ దీవెనలు నా పిల్లలకెప్పుడూ ఉంటాయి. వీళ్ల దాంపత్యం పచ్చగా ఉండాలని, ఈ జంట మధ్య ఎలాంటి అపార్థాలు రాకూడదని కదా ఈ వ్రతం చేస్తున్నాం. కాబట్టి ఆ దంపతులే ప్రత్యేకంగా స్వామిని సేవించుకుంటే ఆ సత్యదేవుని కటాక్షం నేరుగా వాళ్ళకే ఉంటుంది. ధర్మతేజ్ గారు, ఇందులో మీకే అభ్యంతరం లేదు కదా? నాకెందుకుంటుంది రాణమ్మ? నువ్వేది చేసినా ఈ ఇంటి మేలు కోసమే ఆలోచించి చేస్తావు. నీ నిర్ణయం వెనుకెప్పుడు ఒక మంచి ఉద్దేశమే ఉంటుంది. నీ మాటే మన ఇంటికి శాసనం. పూజారి గారు, రాణమ్మ చెప్పింది కదా, అలాగే కానివ్వండి. అలాగేనయ్యా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని స్మరించుకోవడమే. ఈ కథ విన్నా, చదివినా, ఆయన్ని స్మరించినా సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సమయం దగ్గర పడింది రాణమ్మ. నీ పుణ్యకాలం పూర్తయింది. నువ్వు ఇన్నాళ్ళు పోగేసుకున్న ఈ గౌరవం, ఈ బంధాలు ఒక్క క్షణంలో ముక్కలవబోతున్నాయి. సిద్ధంగా ఉండు. ఏమైంది రాణమ్మ? ఎందుకు ఆపుతున్నావు? అడుగుతున్నాడు కదా, ఎందుకు ఆపావో చెప్పు. మీరెవరు? ఈ ఇంటి వారసుడికి కన్న తల్లిని. ఈ ఇంటి యజమానికి ధర్మపత్నిని.